యాదగిరి స్టార్టా? ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం అండి. సో రీసెంట్గా ఈ కోవా బన్ను ఇష్యూ, అసలు ఆ పర్సన్ పైన చాలా కాంట్రవర్సీ, డైలీకి ఒకరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో రీసెంట్గా మన నారా లోకేష్ గారు ట్వీట్ చేశారనమాట ఆయనకు సపోర్ట్గా. అంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈయన సపోర్ట్ చేశారు. మీరు ఏ విధంగా చూస్తారు నారా లోకేష్ గారు పెట్టినటువంటి దానికి? వాస్తవంగా మధ్యతరగతి కుటుంబీకుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఒక సామాజిక వర్గం ఈ కోవబన్ వ్యాపారం చేస్తున్నారనే ఒక చిన్న అనుమానంతో ఒక యూట్యూబర్ చేసిన గందరగోళం యావత్ తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది. నిజంగా చాలా కష్టం. ఎందుకంటే ఆధారం లేకుండా ఇలా అపవాదేసి ఇష్టానుసారంగా బెదిరించి కులం పేరుతో మాట్లాడి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి అందరూ అనుకున్నారు, మనం కూడా అనుకున్నాం. ఏదేమైనా వాళ్ళకు వచ్చేదే తక్కువ లాభం. అలాంటిది వ్యాపారంలో 10 రూపాయలు పని రావడమే కష్టం. అందులో వాళ్ళు ఏదో చేసి కొన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తారని చెప్పి లేనిపోయిన అపోహలు సృష్టించి గందరగోళం లేపి వాళ్ళ జీవితాలని వేళ రోడ్ల మీద పడేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు కాబట్టి నాయకులైనటువంటి వాళ్ళు కొంచెం స్పందించి వాళ్ళకి చేయూతనివ్వాలి, ఖచ్చితంగా ఇలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు స్పందించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు ఒకవేళ అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఓ 10 రూపాయలు పెట్టి బన్ కొనుక్కుని అది ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఇంకో తదితర దర్యాప్తు సంస్థలు కానీ ఇచ్చి దానిలో ఏదైనా కలిపినట్టు కానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ అయితే వాళ్ళే, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇలాగా హిందువులు ముస్లిమ్స్ మధ్య వ్యత్యాసం దూరం అయిపోయేలాగా, అలాగే హిందువులు ముస్లిమ్స్ కూడా ఇబ్బందులు పడే వాతావరణాన్ని సృష్టించారు ఒక చిన్న యూట్యూబర్. ఇది కరెక్ట్ కాదు. ఇష్యూ అనేది మేడారం జాతర దగ్గర నుంచి, సోషల్ మీడియా దగ్గర నుంచి, రాజకీయాల దగ్గర నుంచి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మారుతుంది. అసలు ఇది ఈ విధంగా కావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటని చెప్తారు మీరు? ఇలాంటి అపోహలు సృష్టించకూడదండి. మనతో సెక్యులర్ దేశం, మనం అందరం కలిసి ఉండాలి. ఎప్పుడు కాకపోతే ఎప్పుడైనా కలిసి ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి విషబీజాలను నాటుకుంటూ ముందుకెళ్ళిపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడి మన దేశ ప్రగతి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా పనిచేయాలి. అవి ఏదో యూట్యూబ్లో వ్యూవర్స్ కోసం ఇష్టానుసారంగా అపోహలు సృష్టించి గందరగోళం సృష్టించి ఇలా వివాదాలు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య వివాదాలు సృష్టించినందువల్ల మన దేశ ప్రగతి ఆగిపోతుంది. ఇది తెలియక కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి వ్యవహారం. మీకు అనుమానం ఉందయా? ఒక సామాజిక వర్గం ఏవో కొన్ని తప్పులు చేసినందువల్ల ఆ మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించకూడదు. ఖచ్చితంగా మీకు అనుమానం ఉంటే తదుపరి సంబంధిత దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఆశ్రయించండి. మీరు ఆ బన్నో 10 రూపాయలు పెట్టి కొనుక్కుని వెళ్ళి దాన్ని టెస్ట్ చేయించండి. అంతేగాని ఇలాగా కింద దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టొద్దండి, వారి జీవితాలు నాశనం చేయొద్దు. కాబట్టి వేళ నాగబాబు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ ఇలాంటివి చేయొద్దు. ఆయనకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి, అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి పనులు నారా లోకేష్ గారు వలి గారికి సపోర్ట్ చేయటం అండి. నేను నారా లోకేష్ గారిని చాలా సపోర్ట్ చేస్తున్నాను, చాలా ఆనందంతో సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటేనండి అది మనం చిన్న వ్యాపారస్తుల మీద 10 రూపాయలు 20 రూపాయలు వ్యాపారాలు చేసేవాళ్ళ మీద మనం అటువంటి ఇది చేయకూడదండి. యాక్చువల్గా మనం పుల్లారెడ్డి స్వీట్స్ లేకపోతే మన కరాచీ స్వీట్స్ ఇవి చూస్తే ఆ స్వీట్ దగ్గర తీసుకుని స్మెల్ చూస్తే అసలు స్మెల్ చూడలేం, అంతలా ఉంటుందమ్మా. కానీ ఏంటో 10 రూపాయలకి అమ్ముకునేవాడు, ఆ 10 రూపాయలు అమ్ముకుంటున్నారంటే అందులో కూడా లాభం ఉంటుంది యాక్చువల్గా. దానికోసం ఇది 10 రూపాయలకి ఏంటి, మామూలుగా కొంటే 20 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అవుతుంది, ఇదేదో మనకి మోసం చేసి మన ఆరోగ్యం పాడు చేసే విధంగా అందులో ఏదో కలుపుతున్నారు అన్న విధంగా వాళ్ళని కించపరిచి విమర్శించి వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీయటం అయితే చాలా దారుణం అండి. ఈ మాట ఎందుకంటున్నానంటే వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఏదో మనల్ని చంపేయటం కోసం అంత స్కెచ్ అయ్యకలే, డైరెక్ట్గా మామూలుగా వచ్చేసి పొడిసేయచ్చు. దానికోసం ఏదో మనల్ని వాళ్ళ వ్యాపారం నిమిత్తం, వాళ్ళ బతుకుదేరు నిమిత్తం, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం వాళ్ళు ఆ వ్యాపారం చేసుకుంటే వాళ్ళని మనం ఆ విధంగా దారుణంగా చేయటం అనేది చాలా తప్పు. సరే, ఇప్పుడు మెయిన్ గా దీన్ని ఎక్కడ ఇష్యూ తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చేసి హిందువుల పండగల దగ్గర జాతరల దగ్గర అమ్ముతారు కానీ మనల్ని వాళ్ళ ఏదైనా జరిగినప్పుడు జాతరలు కానీ అక్కడ వెళ్ళి అమ్మనియారు కదా అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అది ఎలాగంటేనండి, అది ఒక్కొక్కరు అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని పాటలు ఉంటాయండి,
మనం సపోజ్ ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ కుదరదు. వాళ్ళు ఆ ప్లేస్ని వాళ్ళు అంతకుముందు ఆక్యుపై చేసుకోవటం, లేకపోతే రకరకాలుగా వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుకుని నాకు ఈ ప్లేస్ కావాలండి, నేను నెలకి ఇంత ఇస్తాను లేదు సంవత్సరానికి ఇంత ఇస్తానని పాడుకోవటం వల్ల ఏంటంటే వేరే వాళ్ళని పెట్టినవారు తప్ప యాక్చువల్గా ఇది వ్యాపారానికి దానికి సంబంధం లేదండి. అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ అతను కూడా ఏదైనా ₹1,00,000 పెట్టి ఆ ప్లేస్ కావాలనుకుంటే కనుక అతను అమ్ముకోవచ్చు. కానీ ఏంటంటే అది ఆ విధంగా జరుగుతుంది తప్ప వ్యాపారం అనేది అదైనా సరే వాళ్ళ దగ్గర ₹1,00,000 లేకపోయినా సరే ఒక విధంగా అప్పు చేసైనా పెట్టి ఆ ప్లేస్ని పొంది వాళ్ళ అమ్మకం సాగించుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటారు. అక్కడ అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆలోచించి ఆ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలండి మనం. ఎలాగంటే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు. డియర్ వాలి, నేను ఈ విషయంలో నేను సారీ చెప్తున్నాను, మీ కుటుంబానికి ఏమీ నష్టం జరగదు. ఇదేదో కొంతమంది కమ్యూనల్ లేదా రిలీజియస్ డివిజిటీ వల్ల ఆ విధంగా జరుగుతుంది, కానీ ఎవరో కూడా ఆ విధంగా వ్యవహరించడం ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. నేను తొందరలో మిమ్మల్ని కలుస్తాను, కలిసి మీ బన్ ఏదైతే మీ కోవా బన్ నేను తింటాను, మీరేమీ ఆధైర్యపడకుండా ఆయన ధైర్యం చెప్పడం అనేది నారా లోకేష్ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళు ఏంటంటే హిందూసే, అతనేమో ముస్లిము. వాళ్ళకి అక్కడ జెన్యున్ కనిపించింది కాబట్టి వాళ్ళు వెళ్ళిరు. వాళ్ళు రాజకీయంగా అయితే పోలేదు. రాజకీయంగా పోవాలంటే వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళ పనులు మొత్తం మొదలు పెట్టుకొని ఒక్కదానికే పోవాల్సిన పని లేదు. వాళ్ళు రాజకీయంగా అసలు చూడలే. వాళ్ళు ముస్లిం అని చూడలేదు, క్రిస్టియన్స్ అని చూడలేదు. అతనికి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన వెళ్ళి స్పందించిండు. ఆ విషయంలో ఆయన వెళ్ళిండు. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, ఆయన దృష్టి వరకు వెళ్ళింది. ఒక సీఎం కొడుకు దాకా వెళ్ళిందంటే వాళ్ళు తప్పు చేయలేదు. ఇప్పుడు ఒక సీఎంఏ వచ్చి స్పందించాలంటే ఎంత ఎంక్వైరీ చేసుకుంటూ వస్తాడు. మరి ఇక మోకాలు ఉన్నోనికి ఏం చెప్పలేము, ఇక వాళ్ళకి జెండు బాంబు పెట్టుకోవాలి ఇంత మోకాలకి, అప్పుడన్నా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఆయనకు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ కమ్యూనిటీని వీళ్ళ సైడ్ తిప్పుకోవడానికి చేశారనే విధంగా కూడా బయట పోర్ట్రేట్. ఇక బుద్ధి లేనివానికి ఎంత బూరెలు పెట్టినా వేస్టే, బుద్ధి ఉన్నోనికి ఏది పెట్టినా నడుస్తుంది, బుద్ధి లేనికి ఎన్ని బూరెలు పెట్టినా వేస్టే కదా. వాళ్ళు రాజకీయం చేయాలంటే ఏముంది ఆయన కాడ, వస్తే ఆయన కుటుంబం వస్తుందేమో, 10 మంది వస్తారు, 20 మంది వస్తారేమో, వాళ్ళ కామ్దానం అంతే రాదు కదా. ఇప్పుడు ఆయన చుట్టాలు మొత్తం ఇప్పుడు ఆయన దగ్గర అయితే ఉండరు కదా. ఇప్పుడు ఆయన యూనిట్ మొత్తం రానీకి ఎందుకు వస్తారు? ఇప్పుడు మన తెలంగాణది చెప్పుదాము, బీజేపీలు ఉంటారు, ముస్లింలు, కాంగ్రెస్లు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు, కవితక్క పార్టీలు ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కరికి న్యాయం జరిగిందని అందరూ ఆ పార్టీలోకి పోతారా? ఎవడు ఓడు, అది పిచ్చి మాటలు. ఎవరికి ఆడి ఇప్పుడు తిన్నది అరగక, అదే చెప్తున్నాగా, బుద్ధి లేనివానికి ఎన్ని బూరలు పెట్టినా బేకార్. అది బుద్ధి ఉన్నవానికి 2 పెట్టినా చాలు, బుద్ధి లేకనే అవన్నీ. అక్క ఇప్పుడు ఒకవేళ అందులో నిజంగా ఏదైనా కలిపారు అని అనుకుంటే అసలు అది బయటికి తీసుకొచ్చే విధానం ఇది అంటారా? ఇప్పుడు దానికి సపరేట్ ఒక ప్రొసీజర్ కూడా ఉంటుంది. తమ్ముడు అతను ఎంతసేపు ఏమంటున్నావు, మత్తు కలిపినా అన్నాడు. పోనీ మనం ఉన్న ఊర్లో అమ్ముకుండా ఏ నుంచి వచ్చి సమ్మక్క సారక్క జాతరలలో అమ్ముకోడు. ఎందుకు ఆ జాతరలు అమ్ముకున్నా అంటే 10 బండ్లు పోయినా కానీ నా కుటుంబాన్ని పోషించుకుంటా అనే ఉద్దేశంతో వచ్చిండు. పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎంతమంది ఇప్పుడు ఆ బండ్లు తిన్నోళ్ళైనా ఇవాళ తింటాడు, రేపు ఆడనే ఉంటాడా? ఎవరింటికి వాళ్ళు పోతారు. దేనికి అట్లా మీకు నోరుందని చెప్పేసి వాడుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ పిల్లలు తినలేదు, తిని చూపెట్టిండు కదా, అదే బండు కదా, ఆనే తిన్నాడు కదా. మత్తు కలిపినోడు తింటాడా? ఎవరు తిన్నాడు కదా. ఇప్పుడు ఈ మైక్ షార్ట్ కొడుతుందని నీకు తెలుసు, పట్టుకుంటా, నువ్వు పట్టుకుంటావా? మరి ఇప్పుడు కలిపినప్పుడు ఆయనకైతే తెలుస్తుంది కదా ఆయన ఎందుకు తిన్నాడు. ఆయన మంచిగా ఉంది కాబట్టి తిన్నాడు. గాళ్ళ కాడికి పోతున్నారని మళ్ళీ అదే చెప్తున్నా. గవర్నమెంట్ హాస్టల్లో కోరని ఆయన, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కోరి, కాలేజీలలో కోరి, హాస్పిటల్లో కోరి చేతనైతే మీడియా ఛానల్ మీద మనువాడ ఏం మనిషి రాని ఆయన. నువ్వు ఎవరు నీకు ఆ ఛానల్ ఆ మైక్ ఇచ్చినోడు? ఎవరు నీకు ఇచ్చినోడు? ఆ మెయింటెనెన్స్ ఇచ్చినోను కొట్టాలి. నీ 30,000 జీతం కోసము ఎవరిని వాడతామని తీసి పాడైతావు నువ్వు అంతగానో. ఎవడిచ్చింది కాకు? నీకు ఇచ్చే 30,000 జీతానికి నువ్వు అంత సిన్సియర్గా చింపేసుకుంటున్నావు గుడ్డలని. సొసైటీ మీద నీకు అంత ప్రేమ ఊరికొస్తుంది. ఎన్నో ఆగమైపోతున్నాయి, చిన్నపిల్లలు ఆగమైపోతున్నారు. ఈ బండ్లు తిని చిన్నపిల్లలు ఖరాబ్ కారా అంటున్నారు. ఖరాబ్ అయిన పిల్లలు మస్తు గుర్రు హాస్టల్లో ఫుడ్ లేక, ఫుడ్ పాయిజన్ అయ్యి. మరి వాని కాడికి పో, ఇదే మీడియా తీసుకొని పో, ప్రశ్నించు, మాట్లాడు, అందరు సపోర్ట్ చేస్తారు నీకు. అది ఆయనకు ఆ రోజు మీడియా అనేది ఆయన దగ్గరికి పోవడము, దీంట్లో కల్తీ ఉంది, ఎక్స్పైరీ డేట్ పోయిందని చెప్పడము, వాళ్ళు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళను ఇష్టానుసారంగా ఆయన అవమానకరంగా ఆడ మీడియా ఛానల్ అన్ని పెట్టుకొని చుట్టూ పెట్టుకొని ఆయన భయపెట్టే విధంగా మాట్లాడి నువ్వు తింటావా అని చెప్పి ఒక రిపోర్టర్ మాట్లాడితే ఆయన తిన్నాడు. అది చూసి నాకు చాలా బాధేసింది. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మీడియా ఛానల్ అందరికీ,
ఈరోజు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పెద్ద పెద్ద దాంట్లకు ఎందుకు పోరు మీరు? క్లబ్ అండ్ కే డిజైన్లో ఈరోజు లీటర్ బాటిల్ 90 రూపాయలు, ఒక ఇద్దరు మనుషులు వెళ్తే 2000 రూపాయలు. క్లబ్ అండ్ కే డిజైన్లో కోటాది రూపాయలు వాళ్ళు తీసుకొని రెస్టారెంట్ల ద్వారా సంపాదించుకుంటున్నారు. ఒక రైతుకు గిట్టుబాటు ధర అనేది లేదు. దీని గురించి ఎవరు మాట్లాడారు? ఏదో చిన్న చిన్న వాళ్ళు బండ్లు అమ్ముకునే వాళ్ళ మీద ఇళ్ళ మీద పడితే ఏమొస్తుంది? పోనీ పెద్ద పెద్ద వాళ్ళ నుంచి గవర్నమెంట్ నిలియండి. ఈరోజు ఒక లీటర్ బాటిల్ 90 రూపాయలు రెస్టారెంట్లు అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? దాని గురించి ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఒక ప్లేట్ మీల్స్ తింటే 600 రూపాయలు బిల్లు వేస్తున్నారు. ఇద్దరు వెళ్తే 2000 రూపాయలు బిల్లు వేస్తున్నారు పెద్ద పెద్ద రెస్టారెంట్లో తప్పని అనడం లేదు. వాళ్ళు లైసెన్సులు తీసుకుంటున్నారు. కోట్లాది రూపాయలు గవర్నమెంట్ లైసెన్సులు తీసుకొని ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ ఒక గిట్టుబాటు ధర కూడా ఇద్దరు రైతులకు ఇవ్వట్లేదు. ఎందుకు దీని గురించి ఎవరు మాట్లాడరు? పేదవాళ్ళు ఎవరైనా అమ్ముకుంటారేమో పోయి ఆయన మీద పడినారు పాపం. ఆయన అది కూడా కాదు, వాళ్ళ కింద వేసి ఆయన సామాన్లన్నీ పాల్గొట్టడం, ఒక పేద వ్యక్తిని అలా చేయడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఆ మీడియా ఛానల్కి సంబంధించిన ఒక రిపోర్టర్ ఉన్నాడు, అసలు అతను చేసిందే కరెక్ట్ కాదు. నారా లోకేష్ గారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారనమాట, ఆయనకి సపోర్ట్ చేస్తూ మీరేం చెప్తారు? ఎట్లా సపోర్ట్ చేస్తావు సార్ నువ్వు? వలి అనకు, నేనున్నా, అర్థమవుతుందా? నేను హిందువునే. ఇంతకుముందు ముఖం కడుక్కుంటే ఇగో నేను పెయింటింగ్ పని చేస్తా కాబట్టి ఇక్కడ బొట్టు పోయింది లేదని చెప్పి మళ్ళీ నా మీద కూడా అవి రాశారు. ఇట్లా ఒక్కటి చెప్తున్నా, నిజంగా అంటే ఆయన పొట్టకూటి కోసం పోయాడు. నేను పొట్టకూటి కోసము పెయింటింగ్ వేయడానికి ఎట్లా వచ్చినా అట్లా ఆయన పోయి ఏదో అమ్ముకుంటుంటే, ఇప్పుడు బన్ను గట్టిగా ఏడన్నా ఉంటుంది, ఆయన గట్టిగా ఉంటేనే ఖరాబ్ అయినట్ల. ఈ మెత్త ఉంటుంది బన్ను అంటే. ఆయన ఎన్నడన్నా తిన్నాడా అన్న? దయచేసి చెప్తున్నాం, మాకు ఏదో ఆమ్దాన్ లేక, మాకేదో జాబ్స్ లేక, మేము ఇప్పటికిప్పుడు ఈ ఛానల్స్ పెట్టుకొని మేము ఏదో ఒకటి న్యూస్లు చేసుకుంటా, కామెడీలు చేసుకుంటా మేము చేస్తున్నాము. నీవేందన్నా పొయ్యి ఇగో ఆయన దగ్గర పోయి అట్లా పెట్టి ఇష్టపూర్వకంగా మీరు మాట్లాడి ఇట్లా చేస్తే మీ వల్ల మా ఛానల్స్ని కూడా అంటున్నారు. అర్థమవుతుందా? మేము ఏదో జీవనోపాధి కోసం ఛానల్స్ పెట్టుకుంటే ప్రతి వాడు వచ్చి నాకు కూడా ఫోన్ చేస్తారు దోస్తులు, అరే నువ్వు కూడా గిట్లా పోయా గిట్లా అడగకరా. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు పోయి ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ బన్నులు అమ్మినా లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అవన్నీ వాళ్ళు పోయి చెక్ చేసి మరి వాళ్ళది ఉంటుంది. ఇంకోటి, ఒక వ్యక్తిని క్వశ్చన్ చేసే అధికారం మనకు ఉన్నది. ఎప్పుడు ఒక బన్ను కానీ ఒక బిర్యానీ కానీ ఏదన్నా తిని వాళ్ళకు ప్రాబ్లమ్స్ అయితే బాధితులు ఉన్నారంటే, బాధితులు మొత్తుకున్నారంటే ఆ బాధితులు మొత్తుకుంటున్నారని పోయి మనం అడిగే అధికారం మనకున్నది. అడిగే అధికారం ఉందని చెప్పేసి భయపెట్టే అధికారం మనకు లేదు. అర్థమైందే? భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఎప్పుడే కానీ ఛానల్స్ పెట్టే ముందు రాజ్యాంగాన్ని చదవాలి. అర్థమైందే? ప్రశ్నించే హక్కు, ఒకరిని కించపరిచే అధికారం మనకు లేదు. అర్థమైందే? ప్రశ్నించే హక్కు, పత్రికా ప్రకటన హక్కు అనేవి ఉన్నాయి కదా, అవన్నీ మీరు చదివి దానికి ఏంది ఏం కథ అనేది ఒక 24 ఆర్టికల్స్ చదవండి రాజ్యాంగం, చాలు మీకు అర్థమవుతుంది. లోకేష్ గారు నాగబాబు గారు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీని వీళ్ళ వైపు లాక్కోవడానికి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారేమని ఈ విధంగా కూడా అంటున్నారు. అవసరం లేదన్న, కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? 1 కాదు 2 కాదు 126 సీట్లు ఉన్నాయి, భయపడేది ఏమీ లేదు. ముఖ్యంగా దీన్ని రాజకీయానికి అంటగడుతున్నారంటే వాళ్ళంత పనికి మాలిన వాళ్ళు లేరు. ఆయన ఒక మంత్రి అయ్యా, ఒక మంత్రి, విద్యాశాఖ మంత్రి. ఏదో చూశాడు, ఎక్కడో మేము నా సోషల్ మీడియాలో పెట్టిన మిత్రులు అతని బాధ కూడా చూశాడు, స్పందించాడు ట్విట్టర్లో. అతను బాధ్యతగా ఒక బాధ్యత అనుకున్నాడు. మన పొద్దున అయితే తినేదే అయ్యే కాబట్టి ఆ బాధ్యతలో ఆయన కూడా స్పందించాడు, అంతే. అని ఒకవేళ నిజంగా అందులో కల్తీ ఉంటే దాన్ని ఏ విధంగా బయట తీసుకురావాలి? వీళ్ళు తీసుకొచ్చిన విధానం కరెక్ట్ అంటారా? మెయిన్ ఏంటంటే అన్న, ఈ ఫుడ్ శాఖ ఉంటుంది చూసావా, దానిలో సరైన అధికారులు లేక ఖాళీలు అట్టాగే ఉండబట్టి ఇట్లాంటివి ఏమైనా జరిగినా కానీ ఎమ్మటిగా రియాక్షన్ రావట్లా. సరైన అధికారులు ఉన్నట్టయితే ఆ ఖాళీలని పూర్తి చేస్తే ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇలాంటి బాధలు అనేవి ఎవరికి తగలవు. మంచి చేయాలన్నాడు కూడా పారిపోకుండా ఉంటాడు. ఏదైనా మంచి చేద్దాం అంటే ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు? ఇంకా 4 కంపెనీలు పెడదామని ఆలోచన ఆడికి రాదుగా, ఆడు బయటికి పారిపోతాడుగా. అరే వద్దురా బాబు, నువ్వు వద్దు, మీ తెలుగు కూడా వద్దురని అట్లాంటి పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ముఖ్యంగా 2 రాష్ట్రాల గవర్నమెంట్లు స్పందించి ఆ ఖాళీలు ఉండే చూసావా, అవి పూర్తి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు, ఇవన్నీ మాటలు, ఈ చిన్న వాటి మీద కూడా యుద్ధాలు రావన్న. మన ఇప్పుడు కోవాబన్ నమ్మిన నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోయిందంటే అతను ఎంత బాధపడుతుంటాడు. అతన్ని ఫ్యామిలీని సాకడానికి, భార్య పిల్లల్ని సాకడానికి ఎంత వస్తుందయ్యా? పొద్దు నుంచి సాయంత్రం వరకు అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి? వస్తే 1000, లేకుంటే 800.
రోజు ఆయన పొద్దున్న మధ్యాహ్నం పెట్టుకున్నా కానీ రాత్రి వరకు ఆయన అమ్మితే 800 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు రెంట్లు కట్టుకోవాలి, పిల్లలకి పోషించాలి, అన్నీ చేసుకోవాలి. అలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారంటే మా బ్రహ్మం గారు చెప్పింది నిజమే తమ్ముడు. ఎందుకంటే బ్రహ్మం గారు ఏం చెప్పారంటే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, పేదవాళ్ళ ప్రాణాలతోనే ఆడుకుంటారని ఏదో సినిమా చూడండి, దాంట్లో తెలుస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్కటి 2020 నుంచి మనకు స్టార్ట్ అయింది. కరోనా వస్తుంది, కోరంగి రోగం వస్తుంది, 1 కోటి మంది పోతారన్నారు. వచ్చిందా? 1 కోటి మంది పైన పోయినారా? అది ప్రతి ఒక్కటి బ్రహ్మగారు చెప్పినట్టు నడుస్తుంది. కానీ గొడవలు పెట్టడానికి ఆయన చూస్తున్నానని కొంతమంది అంటున్నారు. తప్పు. పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అవుతారు.